చరిత్ర మరచిన జాతీయవాది 1902 మార్చి 5వ తారీఖున ఉత్తరప్రదేశ్లోని కేక్రా నగర్లో వ్యాపారవేత్త సేత్ చజుమాల్ కుటుంబంలో జన్మించిన నీరా ఆర్య చిన్నప్పటి నుండి జాతీయ భావాన్ని పెంపొందించుకున్నారు. స్వాతంత్ర పోరాట ఉద్యమంలో పాల్గొనాలి అనే కోరిక ఆమెకు బలంగా ఉండేది. నీరా ఆర్య కలకత్తాలో ఆమె విద్యాభ్యాసం చేశారు. ఆమె హిందీ, బెంగాలీ, ఆంగ్ల భాషలు మాట్లాడగల బహుభాషావేత్త. నీరా ఆర్య గారి భర్త శ్రీకాంత్ జయరంజన్ దాస్. అయితే ఇద్దరి దారులు వేరు. ఈమె దేశభక్తురాలు, జాతీయవాది. కానీ ఆమె భర్త బ్రిటిష్ సేవకుడు. సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకులు. నీరా ఆర్య అందులో గూఢాచారి. ఆవిడ భర్త బ్రిటిష్ ప్రభుత్వం సిఐడిగా పనిచేసేవాడు. బ్రిటిష్ ప్రభుత్వం నీరా ఆర్య భర్తకు సుభాష్ చంద్రబోస్ను హత్య చేసే బాధ్యతను అప్పగించింది. కానీ నీరా ఆర్య సుభాష్ చంద్రబోస్ను రక్షిస్తానని ప్రతిజ్ఞ చేసింది. ఒకసారి జయరంజన్ దాస్ సుభాష్ చంద్రబోస్పై కాల్పులు జరిపాడు. కానీ ఆయన తప్పించుకున్నారు. ఈ విషయం తెలిసిన నీరా ఆర్య తన భర్త జయరంజన్ దాస్ను కత్తితో పొడిచి చంపింది. నీరా ఆర్య లొంగిపోయిన తర్వాత రెడ్ ఫోర్ట్లో విచారణ జరిగినప్పుడు ఇతర ఖైదీలను విడిచిపెట్టిన ఈమెను మాత్రం ఈమె భర్త హత్య కేసులో శిక్ష విధించి ఆమెను అండమాన్లోని కాలాపాని జైలుకు తరలించి హింసించారు. ఆమె తన ఆత్మకథను రాశారు. ఆమె ఆత్మకథలోని కొన్ని వ్యాఖ్యలు చూస్తే విచారణలో భాగంగా నన్ను కలకత్తా జైలు నుండి అండమాన్కు తీసుకొచ్చారు. అక్కడ మాకు కొన్ని సెల్స్ ఉన్నాయి. అక్కడ కొంతమంది ఇతర మహిళలు కూడా ఉన్నారు. ఆ మహిళలు రాజకీయ నిర్ణయాలను వ్యతిరేకించినందుకు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ లోతైన సంద్రంలోని చీకటి ద్వీపంలోని నివసిస్తున్నప్పుడు నాకు స్వేచ్ఛ ఎలా లభిస్తుంది? చల్లగా ఉన్నా అక్కడి నేలపై పడుకున్నాడు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఒక గార్డ్ 2 దుప్పట్లను తెచ్చి నాపై విసిరి వెళ్ళిపోయాడు. అప్పటికే నా కాళ్ళు చేతులు కట్టేసి ఉన్నాయి. ఆ గొలుసులను ఎలా విడిపించుకోవాలో అన్న ఆందోళనతో కలగలిపి నేను నా భారత భూమి నుండి వేరైపోతున్నాను అన్న బాధ. మరుసటి రోజు బ్లాక్ స్మిత్ వచ్చి నా చేతి నుండి గొలుసును కత్తించడం మొదలుపెట్టి నా చేతి చర్మాన్ని కొద్దిగా తీసేశాడు. నా కాళ్ళ నుండి సంఖ్యలను తీయడం మొదలుపెట్టినప్పుడు సంఖ్యలను బదులుగా నా కాళ్ళ ఎముకలను 2-3 సార్లు కావాలని కొట్టాడు. నాకు నొప్పి కలుగుతుంది, గుడ్డివాడివా అని అడిగితే అతను నేను మీ హృదయాన్ని కూడా కొట్టగలడు, మీరేం చేయగలరంటూ మీరు అబద్ధం చెప్పారు, సుభాష్ చంద్రబోస్ బ్రతికే ఉన్నాడు అన్నాడు. అందుకు నేను అవును అని జవాబిచ్చాను. అప్పుడు జైలర్ నేతాజీ ఎక్కడా అని నన్ను ప్రశ్నించాడు. దానికి నేను నా గుండెల్లో అని సమాధానం ఇచ్చాను. అప్పుడు కోపంతో ఆ జైలర్ నీ గుండెల్లోంచి నేతాజీని తొలగిస్తామంటూ నన్ను అసభ్యంగా తాకి నీరా ఛాతి ప్రాంతంలో వస్త్రాన్ని చీల్చమని తన సేవకులకు సూచించాడు.